రైట్, ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రస్తుతం వరంగల్లోని పరిస్థితిని మనకు వివరించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, దేశవ్యాప్తంగా ఎండల మంట అయితే కనబడుతుంది. సాధారణం కంటే 2-3 డిగ్రీల అదనంగా నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఎలోనినో ప్రభావం జూన్ వరకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే వచ్చే 2 నెలల పాటు వేడి సెగలు ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించి 20 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏప్రిల్ నుంచి ఎండలు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా మొత్తం చూసినట్టయితే ఎండ వేడికి ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి కనబడుతుంది. ఉదయం 10 లోపే ఏదైనా పనులు కావచ్చు, ఆఫీస్కు వెళ్లే వారంతా కూడా వెళ్లిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం ప్లేస్ లో ఒక కర్ఫ్యూ వాతావరణమే కనబడుతుంది. ప్రధానంగా ఈ ఎండల వేడి అంటే మార్చి కంటే ముందు ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్ లో కనుక చూస్తే ఏ చౌరస్తా చూసినా, ఏ రోడ్డు దగ్గర చూసినా కూడా జనాల ఎక్కువ సంఖ్య ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మార్చి వచ్చి ఇప్పుడు ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏ చౌరస్తా చూసినా, ఏ రోడ్డు మార్గం అంతా చూసినా ఒక కర్ఫ్యూ వాతావరణమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొత్తం ఉష్ణోగ్రతల పరిస్థితి ఎక్కువగా పెరుగుతుంది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత దాటుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా పోలిస్తే 2-3 డిగ్రీల అధికంగా నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రం మొత్తం జిల్లాలో వేడి సెగలు రేగిన పరిస్థితి. గత 2 నెలల సంబంధించినటువంటి ఉష్ణోగ్రత కనుక గమనిస్తే అంతకంటే 2-3 రెట్లు ఎక్కువగా పెరిగినట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రజలకు పలు సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఎండలు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా జాగ్రత్తలు తీసుకునే బయటికి రావాలి. ఎవరు కూడా అనవసరంగా బయటికి వచ్చి అనారోగ్యం పాల్గొవద్దు, ఎండల వేడిమికి దాటికి గురి కావద్దంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎండల మండుతున్నాయంటే కూడా ఇటు వ్యవసాయ కూలీలు అంటే గ్రామీణ ప్రాంతాలలో మిర్చి వేరే వారు కావచ్చు, ఇటు మొక్కజొన్న పంట పండించే వారంతా కూడా ఉదయం 6 గంటల నుంచే 10 గంటల 11 గంటల లోపు మాత్రమే వ్యవసాయ పనులు చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్న సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ఎండల వేడిమి ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే వ్యవసాయ కూలీలు కావచ్చు, వ్యవసాయ రైతులంతా కూడా ఉదయం 6 గంటలకు వెళ్లి మిగతా మళ్ళీ 10 గంటల లోపే పని చేసుకుని ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రెగ్యులర్ గా ఉండేటువంటి ఉష్ణోగ్రతల కంటే 2% ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ ఎండల వేడిమికి ఇబ్బంది ఉన్న సందర్భంలోనే ఇటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ఈ వేసవి కాలంలో బాణుడి బగబగ తక్కువ పోతుంది వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆసియా ఖండంలోనే దేశాల్లో తీవ్ర వర్షాభావం కోసం అధిక వేడికి కారణమైనటువంటి ఎలోనిన్ పరిస్థితులు జూన్ వరకు కొనసాగవచ్చని చెప్పినటువంటి పరిస్థితి చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దక్షిణ పశ్చిమ భారత రాష్ట్రాల తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ సంబంధించినటువంటి ఉత్తర తెలంగాణ సంబంధించిన జిల్లాల్లో కూడా ఎక్కువగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అధిక ఉష్ణోగ్రతలో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతకు కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సామాన్యంగా ఇట్లా జిల్లా కేంద్రాలకు కావచ్చు, ఉమ్మడి జిల్లాలకు ప్రజలు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, ఏదైనా ఇతర పనుల మీద వచ్చిన వారంతా కూడా కామన్ గా ఆ పార్కులలో కావచ్చు, జూ పార్కులలో కావచ్చు, ఎక్కడ నీడ ఉంటే అక్కడ చెట్టు కింద కాసేపు సేద తీరిన తర్వాత మళ్ళీ చల్లటి వాతావరణం చల్లబడిన తర్వాతనే మిగతా పనులకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి పూట కూడా వేడిగా ఉంటున్న పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినట్టు రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి శాఖ ఇప్పటికే పేర్కొన్న పరిస్థితి. ఉష్ణోగ్రతలు అంచనాలు విడుదల చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేసి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు వైద్య నిపుణులు కూడా సూచిస్తారు. ముఖ్యంగా ఆరు బయట పని చేసే వారి కోసం, ఏదైనా పని కోసం బయటికి వెళ్లే వారంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ తరచూ నీళ్లు తాగాలి, డిహైడ్రేషన్ తలెత్తకుండా చూసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఇంకా వైద్యుల సూచనలు చాలా బయటికి వెళ్లే వారంతా కూడా తెలుపు, లేత రంగు పలుచటి కాటన్ వస్త్రాలు అంటే మనం బయటికి వెళ్ళేప్పుడు క్యాప్ కావచ్చు, లేదంటే ఆ కర్చీపు ఇలాంటివి పెట్టుకొని వెళ్తే కొంత ఉష్ణోగ్రత నుంచి విరమింపు పరిస్థితి ఉంటుంది. నీళ్లు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఇలాంటి ఓఆర్ఎస్లు తాగుతూ తరచూ ఉండాలి. ఎండలో
అధికంగా పని చేయకూడదు, ఇబ్బందిగా అనిపిస్తే చల్లని ప్రదేశంలో సేద తీరాలంటూ కూడా ఇలా వైద్యులు నిపుణులు చేసిన పరిస్థితి. గత ఏడాది కంటే ఈసారి వేగంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదైన పరిస్థితి. వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ పరిస్థితులు చూస్తే కనుక ఏప్రిల్ మేలో ఇంకా ఎండలు దంచి కొడతాయి, ఎండలు చాలా విపరీతంగా ఉంటాయంటూ కూడా ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇంకా మే వరకు 2 నెలల పాటు కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏప్రిల్ నుంచి వేసవి కాలం ముగిసే వరకు ఉష్ణోగ్రతలపై తప్పకుండా సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరైనా ఎండకు బయటకు వచ్చే వారంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. రైట్, ఇక తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడి పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్. చందు, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడికక్కడ 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిన్నటి వరకు 42.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నారాయణపేట జిల్లాలో 40 డిగ్రీల సెన్సిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైనాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మార్చి మొదటి వారం నుంచి కూడా ఎండలు మండిపోతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే మార్చి చివరి వారానికి వచ్చేసరికి గత సంవత్సరం కన్నా ఈసారి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. గరిష్టంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రధానంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతుందో ప్రజలెవరు కూడా బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే వైద్య శాఖ అధికారులందరూ కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్తి స్థాయిలో కూడా ఉక్కపోత, వేడి గాల్లో ఉన్నటువంటి వాతావరణం ఉన్న నేపథ్యంలోనే ఎవరు కూడా బయటికి రావాల్సిన పని లేదు. అత్యవసరం అయితే తప్ప వాళ్ళంతా బయటికి రావాలని చెప్పి కూడా ఒకవైపు అధికారులు, వైద్య శాఖ అధికారులు కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్స్ అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నమోదవుతున్న నేపథ్యంలో ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఉదయం 6 గంటల నుంచి కూడా ఎవరికైతే అత్యవసరమైన పనులు ఉన్నాయో వాళ్ళంతా కూడా 10 గంటల వరకు పనులు చేసుకోవాలని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఉదయం 10-11 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు ప్రధాన రహదారులు కావచ్చు, ప్రధాన కూడలను కూడా నిర్మానుష్యంగా పారినటువంటి పరిస్థితి. దాదాపు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లాలు ఏదైతే జోగులాంబ, గద్వాల జిల్లాలో ప్రస్తుతం చూస్తే 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. వనపర్తి జిల్లా కేంద్రంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు పైచులకైతే నమోదవుతున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాతో పాటు వనపర్తి మరియు గద్వాల, జోగులాంబ, గద్వాల ఈ 3 జిల్లాలను కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం బాణుడు ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో నిప్పులు తిరుగుతున్నాడు. ఎక్కడికక్కడ దాదాపు వేడికి కులమని తలపించిన పరిస్థితి ఉంది. ప్రజలు కూడా శీతల పానీయాల వైపు, మరోవైపు ఇప్పుడున్న సీజన్ లో అంటే గతంలో చూస్తే ఏప్రిల్ మేలో ఉండాల్సినటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మార్చి నెలలో ఉన్న నేపథ్యంలోనే ఏదైతే పేదోడు ఫ్రిడ్జ్ గా పేరుగా కుండలు కావచ్చు, ఇటువైపు ఏసీలు, కూలర్లకు కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ పెరిగినట్టు పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళంతా కూడా వాటన్నింటినీ కొనుక్కునే పనులు నిమగ్నమైన పరిస్థితి ఉంది. మరోవైపు ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళంతా పనులు క్లోజ్ చేసుకోవాలని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే ఈ యొక్క ప్రధానంగా ఈ వేడికి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలకు ఎక్కడికక్కడ టెంట్లు కానీ తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కూడా నల్లమల అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. సో వీటన్నిటిని కూడా అరికట్టేందుకు అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికి ఎక్కడికక్కడ ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేసి ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరుగుతుందో, అడవి అగ్నికి ఆహుతవుతుందో అక్కడ ఖచ్చితంగా నీటిని ఏర్పాటు చేసి వాటిని ఎంబడే ఆర్పే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి ఉంది. గతంలో కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగింది. అయితే అదంతా కూడా ఏప్రిల్ మేలో జరిగేది. అయితే ఈసారి కొద్దిగా ముందస్తు జరుగుతున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అచ్చంపేట నుంచి కూడా శ్రీశైలం వరకు ఘాట్ రోడ్లు ఎక్కడికక్కడ నీటి వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు కావచ్చు, ఇటు వన్య మృగాలకు కావచ్చు, వన్య ప్రాణులకు కూడా నీటి ఇబ్బంది లేకుండా ఈసారి పకడ్బందీ ఏర్పాటు అయితే కొనసాగిన పరిస్థితి. మరోవైపు ఏదైతే జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో అడగంటినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 9.65 టీఎంసీ ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం 2 టీఎంసీలకు వచ్చి చేరుకునే నేపథ్యంలోనే ఇటు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇప్పుడు జూరాల అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులంతా కూడా వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు కొనసాగించిన పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మరోవైపు నీరు అంతా కూడా అడగంటున్నటువంటి పరిస్థితి ఉంది. బోర్లు కూడా నీళ్లు రాక పెద్దలు కావచ్చు, రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా వైద్య శాఖ అధికారులు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఎండకు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళంతా కూడా
టెంకాయ కొబ్బరి నీళ్లు కావచ్చు, లేదంటే మజ్జిగ ప్యాకెట్లు కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ ప్యాకెట్లు ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళంతా ప్రయాణాలు చేయాలని చెప్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ అవసరమైతే అంబ్రిలాస్ పెట్టుకొని ఎండలో తిరగాలని చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాళ్ళంతా సలహాలు సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. చందు. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ. ఒక పక్క భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 45 డిగ్రీల పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెల చివరిలోనే ఈ విధంగా ఉంటే పరిస్థితి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని చెప్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో ఉన్నటువంటి ఎండకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నితిన్ సిద్ధంగా ఉన్నారు. నితిన్. చెన్ను ఇప్పటికే చూసుకుంటే అయితే గత వేసవితో పోల్చుకుంటే ఈ వేసవికి మాత్రం ఎండ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే అల్టిమేటం మొత్తం జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కరీంనగర్ సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఎల్ఎండి డ్యామ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టం తగ్గించడం అయితే గతంలో కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు భూగర్భ జలాలు కూడా ఏదైతే గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా తగ్గిపోవడం అయితే క్లియర్ గా జరిగిన పరిస్థితి మనకు కనబడుతుంది. దాంతో పాటు ఇప్పటికే ప్రాజెక్టులు ఏదైతే ప్రవహించాల్సిన నీరైతే అంతా కూడా ఇప్పటికి రావాల్సిన నీరు ఏదైతే మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఏదైతే ఇక్కడ ఉందో మిడిగడ్డ కానీ, సుందిల్లా కానీ, అన్నారం కానీ ఈ ప్రాజెక్టులకంతా కూడా నీరు అంతా ఎండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాజెక్టులను ఎండిపోయి దాంతో బెసిక్ చేసుకునే దాంతో ఏదైతే దాని మీద ఆధారపడ్డ పంట పొలాలకు కూడా నీరు ఎక్కడ కూడా అందని పరిస్థితి అయితే ఉంది. దీన్ని మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తాగునీటి కూడా మరో రాబోయే కాలంలో అయితే ఇప్పటికే ఎండలు దంచుకొడుతున్న సుమారుగా 42 డిగ్రీస్ నమోదవుతున్న క్రమంలో రాబోయే నెల రోజుల పాటు కానీ ఇంకో 2 నెలలు కూడా ఏప్రిల్ కానీ మే నెలలో పాటు కానీ ఇంకా ఎండల తీవ్ర ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే వాటర్ నీటి కష్టాలు ఎదురవుతూ కొన్ని గ్రామాల్లో మాత్రం నీటి కష్టాలు ఎదురవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరొక ఈ 2 నెలల్లో గడిస్తే కాలం ఎట్లా ఉంటుందని చెప్పి చెప్పలేని పరిస్థితి అయితే గ్రామస్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నితిన్. ఇక ఏపీలో కూడా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఏపీలో 50 డిగ్రీలు దాటుతుంది ఉష్ణోగ్రత మార్చి నెల చివరిలోనే. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని చెప్తున్నారు. ప్రస్తుతం మనం తిరుపతికి వెళదాం. తిరుపతిలోని ఉష్ణోగ్రతల పరిస్థితిని, వడగాళ్ళు ఎలా వీయబోతున్నాయి, ఇవన్నీ కూడా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. మొత్తం మీద ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏప్రిల్ నెల ఆరంభం కాకముందు నుంచే ఎండలు జనాల బిడ్డలెత్తుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో సాధారణ కంటే రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఏదైతే ఈ ఎండలకు సంబంధించి 5 రోజుల పాటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి అవకాశం ఉందని చెప్పి సుప్రీంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు రోజువారీ ఉష్ణోగ్రతలో సాధారణ కంటే 5 డిగ్రీల వరకు పెరుగుతాయి అని చెప్పేసి వాతావరణ హెచ్చరిక శాఖ చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దాదాపుగా అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో దాదాపు 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది రానున్నటువంటి 4-5 రోజుల్లో 50 డిగ్రీల వరకు కూడా చేరుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క వడగాల్పులు కూడా వీసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ హెచ్చరికల కేంద్రం చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అన్ని జిల్లాల్లో అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో 18 మండలాల్లో, అలాగే నంద్యాలలో 7 మండలాల్లో, పార్వతీపురం మండలం జిల్లాలో 8 మండలాల్లో, ఎన్టీఆర్ జిల్లాలో 6 మండలాల్లో, గుంటూరులో 1, అలాగే పల్నాడు 1 మండలంలో వడగాల్పులు వీసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ హెచ్చరికలు చెప్పినటువంటి పరిస్థితి. మరొక ఇవాళ 44 మండలాలు వడగాల్పులు వీసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసి ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పటికే ప్రభుత్వం నుంచి అంటే గతంలో అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎండాకాలం వచ్చింది అంటే వేసవి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత నుంచి ప్రజల్లో తమను రక్షించుకునేందుకు మజ్జిగ
కేంద్రాలు అలాగే కేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతానికి అలాంటి ప్రయత్నం జరగకపోవడంతో ప్రజలంతా కూడా ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఎవరు కూడా బయటికి రావడం చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు అలాగే వృద్ధులు ఉదయం 11 లోపల తన పనులు పూర్తి చేసుకుని ఇళ్లలో ఉంటే మంచిది అని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇక తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో 40 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ నుండి పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ చందు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాణలు బగబగలతో జనం అల్లాడిపోతున్నారు. గత 3 రోజులుగా జిల్లాలో ఎండలు మండిపోతున్నాయని చెప్పవచ్చు. జిల్లాలో ముఖ్యంగా అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఉదయం 9 దాటితే చాలు జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. ఇంకా మధ్యాహ్నం అయితే రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోతున్నాయి. కర్ఫ్యూ వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అంటేనే భిన్న వాతావరణాలు. ఇటు చలికాలం తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఇటు వర్షాకాలం వర్షాలు ఎక్కువగా ఉంటాయి, ఇటు ఎండలైతే ఎండాకాలం మరీ ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ముఖ్యంగా జనాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ మంచిర్యాల జిల్లాలో సింగరేణి ప్రాంతం కావడంతో అక్కడ వాతావరణాలు అయితే మరింత ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఎండ తీవ్రతలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం అయితే మొత్తానికి కర్ఫ్యూ వాతావరణమే ఉందని చెప్పవచ్చు. చందు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.